శృంగారం విషయంలో భాగస్వామిని సుఖపెడుతూ తను సుఖపడాలని ఎంతో ఆశతో కోరికతో ముందుకెళ్తారు. అనుకున్న విధంగా కాకుండా కొన్ని సెకండ్స్లలోనే అవుట్ అయిపోయి భాగస్వామిని ఫేస్ చేయలేని స్థితిలోకి వెళ్ళిపోతారు. ఈ పరిస్థితినే ప్రీ మెచ్యూర్ ఎజాకులేషన్ అంటారు. తెలుగులో శీఘ్రస్ఖలనం అని అర్థం. వీళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందంటే, ఒక్కసారి ఫెయిల్ అయిన తర్వాత నేను ఇంకా పనికిరానా, నా భాగస్వామిని నేను సుఖపెట్టలేనా, నాకు ఏం జరుగుతోంది అని దిగులు పడిపోయి స్ట్రెస్లోకి వెళ్ళిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఎలాగోలా రెడీ అయిపోయి ఈసారైనా బెటర్గా పర్ఫామ్ చేద్దామని ముందుకెళ్తే మళ్ళీ ఒక సైకిల్లా అదే రిపీట్ అవుతూ ఉంటుంది. ఆ సమస్య వీరిని మరింత కృంగదీస్తూ ఉంటుంది. ఇలాంటి వారికి చెప్తున్నాను, మీరు ఒక్కరు కాదు, ఇలాంటి వారు మీ చుట్టూనే ప్రపంచవ్యాప్తంగా 30% మంది ఈ సమస్యని ఫేస్ చేస్తున్నారు. మీ ధైర్యం కోసం ముందుగానే చెప్తున్నాను, ఇది రోగము కాదు, లోపము కాదు, ఇది కేవలం సమస్య. మీ శరీర సమస్య కాదు, మీ బ్రెయిన్కు ఉండే సమస్య. రోగం అయితే నయం కావాలి, సమస్య అయితే పరిష్కారం కావాలి. దీనికి పరిష్కారం ఉందా అంటే ఎస్, చాలా తేలిగ్గానే దీనికి పరిష్కారాలు ఉన్నాయి. ఈ పరిష్కారం ఏంటో తెలుసుకోవాలంటే ముందు మీకున్న సమస్య ఏంటో మీకు అర్థం కావాలి. ఆ సమస్య ఏంటి, సమస్య ఎందుకు వచ్చిందో మీకు అర్థమైతే పరిష్కారం తేలిగ్గా మీకు అర్థమవుతుంది, ఇంప్లిమెంట్ చేయడానికి ఈజీగా ఉంటుంది, దీని నుంచి బయటపడడానికి సులభతరం అవుతుంది. మీ బ్రెయిన్ ఈ సమస్యను ఎందుకు ఫేస్ చేస్తుందో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియో ఇంట్రెస్టింగ్గా మీకు ఉపయోగకరంగా ఉంటుంది. దీని పరిష్కారం ఏంటి అనేది కూడా నేను చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఉపయోగకరమైన వీడియోలు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. అవి మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇక ఆలస్యం లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ జరగడానికి 3-4 రకాల ప్రభావాలే మీ మీద ఉంటాయి. కానీ మన దురదృష్టం కొద్దీ మన సొసైటీ, మన పేరెంట్స్, మన కల్చరు కలిసి చేసిన కొన్ని రూల్స్ మీ మీద బలవంతంగా రుద్దినటువంటి కొన్ని పాయింట్స్ కారణంగా బ్రెయిన్కి ఈ సమస్య రావడం జరుగుతుంది. ఈ పాయింట్స్ కారణంగానే మన బ్రెయిన్ ఈ సమస్యల్లో ఉందా అంటే కాదు. కానీ ఈ పాయింట్స్ కూడా మన బ్రెయిన్ ఈ సమస్యల్లో ఉండడానికి ఒక కారణం. అదేంటో ముందుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన సొసైటీ చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే మనకు సెక్స్ ఎడ్యుకేషన్ అనేది కల్పించలేకపోవడం. ఆ తర్వాత మన కల్చర్, మన పేరెంట్స్ వీళ్ళిద్దరూ కలిసి సెక్స్ అనేది అది ఒక తప్పు, అది పాపం, అది ఒక సిగ్గుపడాల్సిన విషయం, అది రహస్యంగా ఉండాల్సిన విషయం, అది ఒక లజ్జతో కూడుకున్న విషయం అని చెప్పి మన బ్రెయిన్ని వాళ్ళు వాష్ చేశారు. ఇలా వాష్ చేస్తే బ్రెయిన్ ఎలా ట్యూన్ అవుతుంది? తప్పు చేస్తే శిక్ష ఉంటుంది, పాపం చేస్తే దేవుడు శిక్షిస్తాడు, దేవుడు చూస్తాడు, రహస్యంగా జరగాల్సింది కాబట్టి ఇది నిజంగా ఇది పెద్ద పాపమేమో, సమాజంలో మనల్ని చులకనగా చూపించేటటువంటి ఒక దరిద్రమేమో అన్నట్టుగా మన బ్రెయిన్ ట్యూన్ అవుతుంది. బ్రెయిన్ అంతే, మనం ఏం ట్యూన్ చేస్తామో అదే ట్యూన్ అవుతుంది. మనం ఎలాంటి పరిస్థితులలో పెరుగుతామో అలాంటి పరిస్థితులే మన బ్రెయిన్కి మెమరీస్గా మారి ఆ మెమరీస్ ఆధారంగానే భవిష్యత్తులో పరిష్కారాలను వెతికే ప్రయత్నం చేస్తుంది. ఇది బయాలజీ. నిజానికి సెక్స్ అంటే తప్ప? సెక్స్ లేకుంటే అసలు ఈ లైఫే ఉందా? మన అందరి జీవితాల్లో ముడిపడి ఉండేది ఒకటి సెక్స్తో, ఆ తర్వాత డబ్బుతో. డబ్బు కంటే ముందు సెక్స్తోనే. సెక్స్ ఉంటేనే ఫ్యామిలీ ఉంటుంది, పిల్లలు ఉంటారు, వాళ్ళు ఉంటేనే మనకు డబ్బు అవసరం అవుతుంది. సో ప్రధానమైంది సెక్స్. ఆ సెక్స్ విషయంలో ఒక ఎడ్యుకేషన్ లేకుండా, ఓకే మనల్ని క్రమశిక్షణతో డిసిప్లిన్తో పెంచాలనుకున్నారు, బాగానే ఉంది. సెక్స్ అనేది తప్పు అన్నారు, పాపం అన్నారు, శాపం అన్నారు, బాగానే ఉంది. ఎడ్యుకేషన్ పెడితే మరి అందులో ఒప్పేదో నేర్పించవచ్చు కదా, అది కూడా దూరం చేశారు. కాబట్టే మన బ్రెయిన్స్ ఇలా తయారయ్యాయి. మరి ఎందుకు బ్రో అందరూ అలా లేరు, కొంతమందే ఉన్నారు, మీరు బలి చెబుతారు అని అంటారా? కాదు. ఎందుకంటే ఒక్కొక్కరి బ్రెయిన్ ఒక్కో విధంగా ఇవాల్వ్ అవుతూ వస్తుంది. అన్ని బ్రెయిన్స్ ఒకేలా ఉండాలంటే కాదు. కొన్ని బ్రెయిన్స్ వాళ్ళ మీద ఉన్న ప్రభావాలు బట్టి, ఆ బ్రెయిన్ యొక్క యాక్టివ్నెస్ బట్టి కొన్ని త్వరగా సొసైటీతో పాటు అడ్వాన్స్డ్ అవుతా ఫాలో అవుతా ముందుకు వెళ్ళిపోతాయి. కొన్ని బ్రెయిన్స్ స్ట్రక్ అయిపోతాయి, అంటే పాత రూల్స్నే ఫాలో అవుతా అక్కడే ఉండిపోతాయి. ఎందుకు ఇలా అంటే అది రకరకాల కారణాలు ఉంటాయి. వాళ్ళు పెరిగిన వాతావరణము, వాళ్ళ చుట్టూ ఉన్న మనుషులు,
పరిస్థితులు వాళ్ళపై చూపించే ప్రభావము, వీటి కారణంగా ఇలా రకరకాలుగా తయారవుతారు. ఈ సమస్య కారణంగానే వస్తుందా ఈ ప్రీ మెచ్యూర్ ఎజాకులేషన్ అనేది అంటే కాదు, ఇది కూడా ఒక భాగం. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. సెక్స్ అంటే బ్రెయిన్ అదొక తప్పు, అది చేయకూడదు, అదొక సీక్రెటు, అదొక సిగ్గుపడాల్సిన విషయం అనేది ఇప్పటికీ ప్రిపేర్ అయి ఉందా? ఇప్పుడు సొసైటీ పరంగా మీరు లీగల్గా మ్యారేజ్ చేసుకొని మీరు ఒక భాగస్వామిని ఎంచుకుంటారు, తనతో వెళ్ళి లీగల్గానే ఎంజాయ్ చేయాలనుకుంటారు. అక్కడికి వెళ్తే మీ బ్రెయిన్ వీటినే పట్టుకుంటుంది. అంటే నీకు కూడా తెలియదు, సబ్కాన్షియస్ మైండ్ రన్ అవుతూ ఉంటాయి, ఇదేదో పాపమేమో తప్పేమో అనేసి, చేయకూడదేమో అనేసి. ఆ టైంలో మీకు అర్థం కాదు, ఏదో తెలియని ఆందోళన. ఇప్పుడు మీ బ్రెయిన్ 2 రకాలుగా ఆలోచిస్తుంది. ఏంటి? సర్వైవల్లో భాగంగా బయోలాజికల్గా సెక్స్ అనేది ప్రతి జీవికి ఉండే హక్కు, అది సాధారణంగా తనలో ఉంటుంది. అందులో ఆనందం మీ బ్రెయిన్ కోరుకుంటుంది, సుఖాన్ని కోరుకుంటుంది, కావాలనుకుంటుంది, మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. ఈ ప్రేరేపించిన సమయంలోనే పాస్ట్ మెమరీస్ని, ఒక సెక్స్ పట్ల ఒక తప్పు, ఇది పాపం చేయకూడనిది అనేది ఏదైతే మీ బ్రెయిన్లో మెమరీస్గా ఉన్నాయో ఇవన్నీ సబ్కాన్షియస్ మైండ్లో ప్లే అవుతూ ఉంటాయి. ఈ రెండింటి కన్ఫ్యూజన్, ఓ పక్క సుఖం కావాలి, ఓ పక్క ఇదేదో తప్పు చేస్తున్నానేమో, సుఖం కావాలి, తప్పు చేస్తున్నానేమో, ఈ 2 ఫీలింగ్స్ కారణంగా అది ఆందోళనలో పడిపోయి ఈ తప్పు నుంచి తప్పించేసుకోవాలి, ఈ సుఖాన్ని పొందాలి, కాబట్టి ఈ పని త్వరగా అయిపోవాలి అనే కారణంగా మీ బ్రెయిన్ ప్రిపేర్ అయిపోయి డోపమైన్ని ఎక్కువగా స్పైక్ చేస్తుంది. డోపమైన్ అంటే ఏంటి? ఆనంద రసాయనం. ఈ రసాయనాన్ని స్పైక్ చేసినప్పుడు త్వరగా ఎజాకులేషన్ అయిపోతుంది, అంటే మీరు త్వరగా సుఖపడిపోతారు. సో ఈ సొసైటీ, మన కల్చరు, మన పేరెంట్స్ మన మీద రుద్దినటువంటి కొన్ని పాయింట్స్ కారణంగా ఈ సమస్య వచ్చింది. ఇక రెండోది ఏంటంటే, కొత్తగా పెళ్ళైనప్పుడు ఆ మనిషి మనకు కొత్త, తనతో మనకు జరగబోతున్న అనుభవము కొత్త, కాబట్టి మన బ్రెయిన్ ఎక్సైట్మెంట్కి గురవుతుంది. మన బ్రెయిన్ ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటుంది, తెలియని విషయాన్ని తెలుసుకోవాలి అనుకుంటుంది, కొత్త కొత్త అనుభూతుల్ని పొందాలి అనుకుంటుంది. దీని కారణంగానే కొత్త విషయం పట్ల చాలా ఎక్సైట్మెంట్తో, క్యూరియాసిటీతో ఉంటుంది. దీని కారణంగా మన భాగస్వామి మనకు కొత్త అయినప్పుడు ఆతృతతో ఈ సుఖాన్ని ఈ క్షణం నేను పొందేయాలి, ఆలస్యం చేయకూడదు అనుకుంటుంది. బ్రెయిన్ ఎప్పుడు కూడా ప్రస్తుతాన్ని గురించి ఎక్కువ ఆలోచిస్తుంది. అందులోనూ కొత్త విషయం కాబట్టి, ఆ ఎక్స్పీరియన్స్ కొత్తగా ఉంటుంది కాబట్టి, అది ఒకవేళ మిస్ అవుతుందేమో అన్న ఒక కారణంతో తొందరగా దీన్ని అనుభవించేసేయాలి ఈ సుఖాన్ని అనుకొని త్వరగా ఎజాకులేట్ అయ్యేలా ప్రేరేపిస్తుంది. ఇది కూడా ఒక కారణం. ఇది సాధారణమే, ఇది అందరిలో సాధారణంగా జరిగేది. కొత్త ఎక్స్పీరియన్స్ అనేది కొంతకాలం పాతపడే కొద్దీ, కొన్ని రోజులు గడిచే కొద్దీ శరీరానికి ఆ శరీర స్పర్శతో, చూసే విజువల్తో ఆ రూపం అన్నీ అలవాటైపోయి న్యూట్రల్కి వచ్చేసి అప్పుడు సాధారణం అయిపోతుంది. ఇలా అవ్వాలి, ఇది ఒక న్యాచురల్ ప్రాసెస్. ఇది తప్పేమీ కాదు, ఇది సమస్య ఏమీ కాదు. ఇలా కాకుండా ఎన్ని రోజులు గడిచినా కంటిన్యూస్గా అవుతుంది అంటే, ఇలానే త్వరగానే అయిపోతుంది, ఎజాకులేట్ అయిపోతుంది అంటే అది సమస్య. ఇక మూడోది హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఇందులో ఒక 4-5 రకాలు ఉంటాయి, కానీ అన్నీ హెల్దీగానే ఉండాలి. కానీ ముఖ్యమైనది ఏంటంటే టెస్టోస్టెరాన్. ఇది సెక్స్ కోరికలని ప్రేరేపించేదన్నమాట. ఇది కన్నా ఎక్కువ అయిందంటే ఓవర్ ఎక్సైట్మెంట్ ఇలాంటివి పెరిగి త్వరగా ఆనందాన్ని ఏదో కోరుకునేసేయాలి, కావాలి అనే ఒక ఆతృతతో బ్రెయిన్కి సిగ్నల్ ఇస్తే బ్రెయిన్ కూడా ప్రొసీడ్ అయ్యి నర్వస్ని కూడా స్పీడప్ చేసి, స్టిమ్యులేట్ చేసి త్వరగా వీర్యస్ఖలనం జరిగేలా చేస్తుంది. ఇదే టెస్టోస్టెరాన్ అనేది తక్కువైతే పెన్నీస్కి ఎరెక్షన్ తగ్గుతుంది, అంటే త్వరగా మెత్తబడిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. ఈ టెస్టోస్టెరాన్ ఎందుకు తక్కువైతుంది? ఎందుకంటే థైరాయిడ్, షుగర్ లాంటివి ఉండడము, ఆల్కహాల్ తీసుకోవడము, స్మోకింగ్ చేయడము, సరైన నిద్ర లేకపోవడము, మంచి డైట్ తీసుకోలేకపోవడము, ఇలాంటి వాటి కారణంగా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేటివి జరుగుతాయి. ఇలా జరిగినప్పుడు ఏమవుతుంది? మీ శరీరం సరిగ్గా లేదు. సరిగ్గా లేనప్పుడు అందులోనే కాదు, ఎందులోనూ ఇంట్రెస్ట్ ఉండేలా చేయలేకపోవడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఏం చేస్తుంది? శరీరం త్వరగానే ఆ శ్రమ లేకుండా ఆ ఏదైతే పని చేస్తుందో దాన్ని త్వరగానే
ప్రేరేపించి అవగొట్టేసి రిలాక్స్ అవ్వాలని చూస్తుంది. ఈ కారణంగా కూడా త్వరగా ఎజాకులేషన్ అనేది జరిగిపోతుంది. ఇక 4వది, ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు ముందే కావు కాబట్టి చదువులని, ఉద్యోగాలని, ఏదో ఫ్యూచర్ ప్లానింగ్ అని ఇలాంటి కారణంగా త్వరగా పెళ్ళిళ్ళు చేసుకోరు కాబట్టి బాగా ఒక వయసు వచ్చిన వెంటనే హస్తప్రయోగం చేయడం మొదలు పెడతారు. హస్తప్రయోగం కూడా తప్పే. ఎందుకు? మనం ఉన్న పరిస్థితుల్లో మనం పెరిగిన విధానం బట్టి సెక్స్ అనేది తప్పు కాబట్టి హస్తప్రయోగం కూడా ఆబ్వియస్లీ తప్పే అవుతుంది. కాబట్టి మీ బ్రెయిన్ అలానే అనుకుంటుంది కాబట్టి దాన్ని నువ్వు ఒకవేళ హస్తప్రయోగం చేసుకునేటప్పుడు ఎవరైనా చూస్తారేమో, షేమ్గా ఉంటుందేమో, ఇలాంటి పరిస్థితులలో త్వరగా ఎజాకులేట్ అయిపోవడం జరుగుతుంది. అలాగే పోర్న్కు అడిక్ట్ అయ్యి పోర్న్ చూసినప్పుడు రకరకాల శరీరాలన్నీ మనం చూస్తాం కాబట్టి దాని కారణంగా డోపమైన్ అనేది అధికంగా స్పైక్ అయ్యి త్వరగా ఎజాకులేట్ అయిపోతుంది. ఇది అందరికీ అవుతుందని కాదు, కానీ కొంతమంది కంట్రోల్ చేసుకుంటారు. ముందే చెప్పాను కదా, అన్ని బ్రెయిన్లో ఒకలా ఉండవు అనేసి. అదే విధంగా అనమాట. ఈ విధంగా భయంతో త్వరగా వీళ్ళే అయిపోవాలని కూడా చేసుకుంటూ ఉంటారనమాట. స్పీడ్గా ఎవరన్నా చూసేస్తారేమో, టైం ఉండదు, త్వరగా చేసుకోవాలి అని. ఇలాంటి కారణాల వల్ల అవుతుంది. ఇంకా బ్యాచిలర్స్ ఒక 4-5 మంది కలిసి ఒకే రూమ్లో ఉండడము, వాళ్ళకు అంత ఈజీగా ఉండకపోవడము, కంఫర్ట్ లేకపోవడము, వాష్రూమ్కి వెళ్ళినా ఇలాంటి పరిస్థితుల్లో కూడా తొందరగా వాళ్ళు చేసేస్తూ ఉంటారు. ఇలా చేసేసిన కారణంగా వాళ్ళ బ్రెయిన్కి అది ట్యూన్ అవుతుంది. మళ్ళీ ఇది త్వరగా అయిపోవాలి, త్వరగా సుఖాన్ని పొందేసేసేయాలి అని చెప్పేసి అది ట్యూన్ అయినప్పుడు ఇంకా అదే ప్యాటర్న్ అనేది రన్ అవుతూ వచ్చి పెళ్ళి అయిన తర్వాత కూడా భాగస్వామి దగ్గర కూడా అలానే జరుగుతుంది. ఎందుకో మీ బ్రెయిన్ అనేది దీనికి ప్రిపేర్ అయి ఉంది, ఇది అలవాటు పడిపోయి ఉంది కాబట్టి. సో చివరికి ఇది కూడా ఒక సమస్యగా మారి ప్రీమెచ్యూర్ ఎజాకులేట్ అవ్వడానికి కారణమవుతుంది. ఇక 5వది, ఈ సమస్య చాలా రేర్గా జెనెటికల్గా కూడా వస్తుంది. అంటే వారి ప్రీవియస్ జనరేషన్లలో ఇలాంటి సమస్య ఉన్నా జెనెటికల్గా వస్తుంది, కానీ ఇది చాలా రేర్గా ఉంటుందన్నమాట. దీని నుంచి, ఈ రేర్గా ఉన్న దాని నుంచి కొంచెం బయటపడడం కష్టం అవుతుంది, కానీ మిగిలినటివన్నీ చాలా సులభతరం. నెక్స్ట్ నెంబర్ 6 పాయింట్ వచ్చేసి, మీ పెన్నీస్కి ఫ్రంట్ సైడ్ ఉంటుంది కదా ఒక భాగం, అది మృదువుగా, స్మూత్గా, అంటే సెన్సిటివ్గా ఉండడం కారణంగా అక్కడ సుఖనరాలు లాంటివి ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ ఏదన్నా గాయమైనా, ఏదన్నా చిన్న పై చర్మం లేచిపోయినా, ఆ ప్రదేశం మొత్తానికి సెన్సిటివ్గా ఉన్నా సరే, దానికి సింపుల్ రాపిడి జరిగినా సరే త్వరగా ఎజాకులేషన్ జరిగిపోతుంది. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ 6 పాయింట్లలో ఏం తేలింది? ఫస్ట్ నుంచి కూడా మన బ్రెయిన్కి ఒక భయం అనేది ఉంది. దాన్ని, ఆ భయాన్ని తొలగించి దాన్ని శాంతింపపరచాలి. ఇక శరీరానికి ఏదైనా ఉంది అంటే సమస్య ఇప్పుడు చివరిలో చెప్పుకున్నది. ఆ పెన్నీస్కు ఉండే ఫ్రంట్ భాగాన అది కొంచెం సెన్సిటివ్గా ఉంటే దానికి కొద్దిగా రాపిడి జరిగినా సరే వీర్యస్ఖలనం అనేది త్వరగా జరిగిపోతుందని చెప్పుకున్నాం కదా. సో శరీరానికి అదొక సమస్య. ఇంకేదన్నా ఉంటే జెనెటికల్గా వచ్చేది, దాన్ని మనం ఏం చేయలేము. మరి వైద్యపరంగా ఏమైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయేమో నాకైతే ఐడియా లేదు. కానీ మామూలుగా మనం ముందు మాట్లాడుకున్న పాయింట్స్లలో మన బ్రెయిన్ భయంతో ట్యూన్ అయ్యింది సెక్స్ విషయంలో. సో ఇప్పుడు దీన్ని బ్రెయిన్ ఏం చేయాలి? మనం కాల్మ్ చేయాలి, అంటే సైలెంట్ చేయాలన్నమాట. దీనికోసం ముందుగా మీరు భయం అనేది వదిలేయాలి. సెక్స్ అనేది సహజమైనది, తప్పు కానిది, ప్రతి జీవికి అర్హత ఉన్నది అనేది మీరు గ్రహించాలి. ముందు దాన్ని అర్థం చేసుకోవాలి. ఇందులో భయపడాల్సింది ఏముంది? మనకంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి, కొన్ని చట్టాలు ఉన్నాయి. సెక్స్ విషయంలో ఆ చట్టాలకు లోబడి ఉంటే అది లీగలే అవుతుంది. లీగల్ అయినప్పుడు భయం ఎందుకు? శుభ్రంగా పెళ్లి చేసుకుంటారు, మీ భాగస్వామి ఉంటుంది. భాగస్వామితో శృంగారం చేయడం తప్పు కాదు కదా ఇది. సో ఇది మీరు ఫస్ట్ యాక్సెప్ట్ చేయండి. చట్టానికి లోబడి ఏ విధంగా అయినా సరే ఇది లీగలే అవుతుంది, తప్పు కాదు కాబట్టి మీరు యాక్సెప్ట్ చేసి అదేవిధంగా భాగస్వామితో ఓపెన్గా మాట్లాడడం అనేది అలవాటు చేసుకోండి. త్వరగా ఏదన్నా ఎజాకులేట్ అయినా సరే మొహం చూపించుకోకుండా, ఇది మీ తప్పు కాదు, ఇది మీలో లోపము కాదు, అది మీ బ్రెయిన్లో ఉండేటటువంటి ఒక చిన్న సమస్య, అది అలా ట్యూన్ చేశారు అంతే. దాని పరిష్కారం చాలా సులభంగానే ఉంటుంది. ఏదో దీని అర్థం ఏదో మీరు మగవాళ్ళే కాదనేసి, మీరు సెక్స్కి పనికిరారే అనేసి, ఇదంతా నాన్ సెన్స్, ఇది ఒక మిత్. ఓకేనా? ఈ మిత్ నుంచి ఫస్ట్ బయటపడండి. భాగస్వామితో కొంచెం మెచ్యూర్గా ఆలోచించి మాట్లాడండి, ఓపెన్గా మాట్లాడండి. ఇది మా తప్పు కాదు, మీతో గడపాలనే ఉంది, ఇలా జరుగుతోందంటే ఇది నీలో లోపం కాదని చెప్పుకో, అర్థమయ్యేటట్టు చెప్పుకో.
ఓకేనా? ఇప్పుడు నేను చెప్పేటి చేయండి, చాలా వరకు బయటపడిపోతారు. ఒకవేళ అయినా సరే మా వల్ల కాలేదు, కంట్రోల్లో మేము ఉండలేకపోతున్నాము అంటే మీకు బిహేవియరల్ థెరపీ అనేది ఒకటి ఉంటుంది. అది మీరు డాక్టర్స్ని కలిస్తే వాళ్ళే చెప్తారు, అది మీకు మంచిగా హెల్ప్ అవుతుంది, మీకు కౌన్సిలింగ్ చేస్తారు, అది హెల్ప్ అవుతుంది. డాక్టర్స్ దగ్గర కూడా మీరు సిగ్గుపడాల్సిన పనే లేదు. చెప్పాను కదా, మీరు ఒక్కరు కాదు, 30% వరకు ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారని. సో భయపడాల్సిన అవసరం లేదు. సో మీరు భాగస్వామితో స్వచ్ఛందంగా మాట్లాడాలి. ఈ సెక్స్ అనేది అది అసలు తప్పే కాదని మీరు భావించాలి, అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ప్రోటీన్, జింకు, విటమిన్స్ లాంటివి ప్రాపర్గా మీ బాడీకి అందించాలి, మంచి న్యూట్రిషన్ అందించాలి. ఈ అందించిన కారణంగా మీ టెస్టోస్టెరాన్ అనేది ఇంకా మిగతా హార్మోన్లు అనేటివి నార్మల్ అవుతాయి. అదేవిధంగా మీరు ఫిజికల్ యాక్టివిటీ ఖచ్చితంగా చేయాలి. ఈ ఫిజికల్ యాక్టివిటీ చేసిన కారణంగా మీ బాడీ, అందులోని నర్వ్స్, మీ బ్రెయిన్ అన్నీ కనెక్టెడ్గా న్యూట్రల్గా వర్క్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా వ్యాయామం లాంటివి చేయండి. మరీ ముఖ్యంగా మీరు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. బాగా బ్రీత్ ఇన్ హోల్డ్ చేయడం, మళ్ళీ వదలడము, ఇలాంటివి డైలీ ప్రాక్టీస్ చేయండి. మీ బ్రెయిన్ రిలాక్స్ అవ్వడం మొదలు పెడుతుంది, ప్రశాంతంగా ఉండడం మొదలు పెడుతుంది, స్ట్రెస్ అనేది ఉండదు. ఇక చివరిది, ఇది వచ్చేసి మీ బ్రెయిన్ని కంట్రోల్లో పెట్టడానికి, అదుపులో పెట్టడానికి బాగా ఉపయోగపడుతుంది. మీరు హస్తప్రయోగం చేస్తూ ఉన్నా, భాగస్వామితో సంభోగిస్తూ ఉన్నా, ఆ పరిస్థితులలో తొందరపడి కక్కుర్తిపడి స్పీడ్గా పర్ఫామ్ చేయాలనుకోకండి. అక్కడ పర్ఫార్మెన్స్ కాదు ముఖ్యం, మీ మైండ్ని కంట్రోల్ చేసుకోవడం ముఖ్యం. ఎజాకులేట్ అయ్యే సమయంలో, అంటే ఇక వీర్యస్ఖలనం జరుగుతుంది అనే భావన మీకు వచ్చేటప్పుడు, వచ్చే ముందు ఒక క్షణం ఆగండి, 2-3 సెకండ్స్ ఆగండి. ఆగి మళ్ళీ చేయడం మొదలు పెట్టండి, మళ్ళీ ఆగి మళ్ళీ చేయడం మొదలు పెట్టండి. అది హస్తప్రయోగంలో అయినా సరే, భాగస్వామితో శృంగారం టైంలో అయినా సరే. ఈ ప్రాక్టీస్ చేసే కొద్దీ మీ బ్రెయిన్కి అది అలవాటు అవుతుంది. ఎజాకులేషన్ ఎక్కడైతే జరుగుతుందో ఆ ప్రదేశంలో పట్టు కంట్రోల్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇది మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తారో అంత ఈజీగా మీరు బయటపడిపోతారు, అంత ఈజీగా మీకు అలవాటు అయిపోతుంది. మంచి ఎక్సర్సైజ్ ఇది చెప్పాలంటే. ఆ టైంలో చేసేటప్పుడు బాగా బ్రీతింగ్ తీసుకోండి, బ్రీతింగ్ ఎక్కువ తీసుకుంటూ మళ్ళీ మెల్లగా రిలీజ్ చేస్తూ ఈ విధంగా చేయండి. ఇది మీకు మంచి హెల్ప్ అవుతుంది. సో మీరు ఫోకస్ చేయాల్సింది పర్ఫార్మెన్స్ మీద కాదు, మీరు చేయాల్సింది మీ ఆలోచన మీద. దాన్ని ఎంత కంట్రోల్ చేసుకుంటే అంత ఈజీగా బయటపడిపోతారు. సో ఇది గాయస్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ సమస్య మీద మీ ఉద్దేశం ఏదన్నా కానీ కింద కమెంట్లో చెప్పండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, మీకు ఉపయోగపడే వీడియోలు నేను అప్లోడ్ చేసిన వెంటనే మీ ముందుకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.